ఎప్పుడన్నా రైతులు పోయి జానారెడ్డి గారిని ఉత్తమరెడ్డి గారిని అడిగితే సార్ మనకు నీళ్ళు వస్తలేవు మాకు అందుతలేవు పొలాల కంటే వారు ఫోన్ చేసేది డీకి ఏమైందా రాజవరం నీళ్ళు రాలేదట సార్ అది ఇక మీకు తెలుసు కదా అది టేలెంట్ కదా సార్ ఇక టేలెంట్లు ఎటు వస్తాయి సార్ అంటే ఇప్పుడు నీకే అర్థం కాలేదు నేను అన్నమాట. అవునవును టేలెంట్ ఇక రైతులకి ఏమర్థమైంది అవును అనగానే ఈయన అది టేలెంట్ అంటే టేలెంట్కి ఎటు వస్తాయి ఎప్పటి అసలు ఏంటిది టేలెంట్ అంటే టేల్ అంటే తోక ఏంటంటే చివర తోక చివర భూములు తోక చివర భూమి కాబట్టి నీకు రాదు పో ఎవడు తోక చివర పోయేది నూజివీడోడో మైలవరమోడో తోక చివర కావాలి. అవును మొదటి తుమ్మడు తోక చివర ఎట్లయితాడు తోకని దేన్ని అంటాం లాస్ట్ ఉన్నదని అంటాం కానీ వాళ్ళు చెప్పుడు వీళ్ళు ఇంత గుడ్డిగా రైతుని కూడా గదే మాటని మోసం చేసుడు 50 ఏళ్ళ నుంచి ఇదే జరిగింది. ఓకే మనం వచ్చిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ గారు నాకు చెప్పి జగదీష్ ఇదే పరిస్థితి మీ దద్దమ్మ నాయకులు చేసిన పనికి ఇది ఎప్పుడన్నా తోక చివరని మన్నట్టు తోలు తీస్తా అని చెప్పు మొదటి భూమి మనది రాజవరం నీళ్ళు చేరినాకనే ఇంకొకటి పోవాలని చెప్పు ఓకే ఇంత స్పష్టంగా చెప్పాడు. నేను అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ప్రతి రాజవరం మేజర్ కావచ్చు ముదిమాణిక్యం కావచ్చు సూర్యపల్లి కావచ్చు జాన్పహాడ్ కావచ్చు మఠంపల్లి కావచ్చు ప్రతి చోటు నుంచి అందరిని పిలిచి రైతులు పిలిచి ఇంజనీర్లను పిలిచి మీటింగ్ పెట్టి ఇంకోసారి తెలంగాణలో ఒక చివరి టేలెంట్ పదం రావద్దు మొదలు చివరి గ్రామాలు ఏదైతున్నాయో నీళ్ళు చేరిన తర్వాత మొదటి వాళ్ళకి వదిలేండి ఓకే ఇంత స్ట్రిక్ట్ పెట్టి వదిలి అంటే చివరికి పోయినంటే ఆటోమేటికలీ ఫస్ట్ వాళ్ళకి వస్తాయి ఆటోమేటిక్ వస్తాయి జాలి నీళ్ళు కూడా పడుతుంది. సో ఈగలకి ఇచ్చుకుంటూ పోతే అక్కడ రావు అని చెప్పి కొట్టచ్చు జరిగింది అది. ఓకే ఖమ్మం నీళ్ళు తీసుకుపోవడానికి మన మొత్తం కట్టేసి తీసుకుపోయేది ఖమ్మం అవతల మైలవరం నూజివీడు పోవడానికి ఈవెన్ మనం వచ్చే ముందు రోజు వరకు ఇవాళ మళ్ళీ ఇది నిన్న మొన్న అదే జరిగింది మళ్ళీ